అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చి నేను వైజాగ్లో ఉన్నప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. తవ్వకాలలో నిధులు బయలుపడతాయి అంటారు కదా, అదే విధంగా నా ఫోన్ చెక్ చేస్తూ ఉండగా ఈ వీడియో అయితే కనిపించింది. ఈ వీడియో వచ్చి చాలా రోజుల క్రితం తీసింది. మా మామయ్య గారు చనిపోకపోయిన ముందు తీసిన వీడియో అనమాట. అప్పటికి మామయ్య గారు చాలా హెల్తీగా ఉన్నారు. మేము సంబరాలు కూడా చేయాలని అప్పుడు నిర్ణయించుకున్నాము. సంబరాలకు కూడా మేము వెళ్తామని ఇంకా అన్ని కూడా రెడీ చేసుకుంటున్నాం అనమాట. అప్పటికి లోహిత్కి కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. ఎగ్జామ్స్ అయితే ఇంకా 1 వీక్ ఉన్నాయి. సంబరంకి వెళ్ళి వచ్చాక ఎగ్జామ్స్ అయ్యాక ఇంకా హాలిడేస్ కి ఊరు వెళ్ళి ఇంకా 10 days ఉండి ఇంకా పోస్టింగ్ వచ్చాక మళ్ళీ వద్దాం అనుకున్నాము. ఇంకా మేము ఇక్కడే ఉండాలి కదా, ఇంకా హాలిడేస్ అయినంత వరకు అని చెప్పి నేనైతే కొన్ని క్లీన్ చేసుకున్నాను అనమాట. అన్ని మసాలాలు అన్నీ అందులో అయితే పెట్టుకున్నాను. ఇలా మసాలాలు అన్నీ పెట్టుకుంటే క్లీన్గా మనము పోపుల డబ్బాని పెట్టుకుంటే చాలా మంచిది అని అంటారు. ఇల్లు చూసి ఇళ్ళని చూడాలి అని అంటారు కదా, అదే విధంగా మన పెద్దవాళ్ళు అప్పుడు ఇంట్లో ఉన్న సామాన్లన్నీ చూసి పిల్లనైతే ఇచ్చేవాళ్ళంట. అంటే దినుసులు, అప్పుడు పప్పు దినుసులు అనేవి స్టోర్ చేసుకునేవారు. ధాన్యం, ఇంకా పెసలు, మినుములు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకొని అప్పట్లో గాదులు అలాంటివి ఉండేవన్నమాట. నా చిన్నప్పుడు కూడా నేను మా ఇంట్లో ఒక 3-4 గాదులు అయితే చూసేదాన్ని. అందులో నింపుగా మా వాళ్ళు అయితే పంట పండిన తర్వాత ధాన్యాన్ని అయితే అందులో స్టోర్ చేసేవాళ్ళు. ఇంకా మినుములు, పెసలు, కందులు, ఉలవలు ఇలా చాలా రకాల దినుసులు అయితే ఆ విధంగా స్టోర్ చేసేవాళ్ళు. ఇంకా మనము పోపులు పెట్టుకునే డబ్బాని నీట్గా క్లీన్గా ఉంచుకుంటే లక్ష్మీదేవి మనకి నిలవ ఉంటుంది అని చాలా వరకు పెద్దలు చెప్తూ ఉంటారు. అలా అని కాదు కానీ ఇంకా ఎప్పుడు కూడా అయిపోయినంత వరకు కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా పోపుల డబ్బాని క్లీన్ చేసుకొని వాటిల్లో అయితే నింపుకోండి. అండ్ ఇవన్నీ కూడా మా అత్తయ్య నాకు పంపించారనమాట. మేము ఇంకా ఇక్కడే కొన్ని రోజులు ఉండాలి అని చెప్పి, ఎందుకంటే పిల్లల హాలిడేస్ ఇచ్చిన తర్వాత కూడా మా వారికి హెల్త్ బాగోలేదు కాబట్టి అప్పట్లో వెళ్ళడానికి కుదరదు నాకు. అందుకే అత్తయ్య ఇంకా మసాలాలు, కారం, పసుపు అన్నీ కూడా పంపించారు అంతకుముందు మేము సెలవులకి వెళ్ళినప్పుడు. సో అవన్నీ కూడా నేను 1 by 1 సర్దుకుంటున్నాను. హాలిడేస్ ఇస్తే ఒక 5 days వెళ్ళి తిరిగి వచ్చేద్దామని ఫిక్స్ అయిపోయి ఇంక అన్నీ కూడా 1 by 1 క్లీన్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ అయితే పోస్టింగ్ కోసము మాకు అప్పటికి ఏం తెలియలేదు. ట్రాన్స్ఫర్ ఇంకా అవ్వదేమో అనుకున్నాము, ఎందుకంటే ఈయనతో పాటు వచ్చిన బ్యాచ్ వాళ్ళందరికీ కూడా పోస్టింగ్స్ అయితే ఇచ్చేసారనమాట. ఇంకా మా వారు ఏమీ ఫిక్స్ కాలేదు. సో నేను కొంచెం 1 by 1 క్లీన్ చేసుకొని అన్నీ ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను అనమాట. నేను కారము, పసుపు, మసాలా ఇలా అత్తయ్య పంపిస్తారు కదా, అవన్నీ కూడా ఇలా పెద్ద డబ్బాలో పెట్టుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటా. అవైతే పురుగు పట్టకుండా ఫ్రెష్గా ఉంటాయి. అయిపోయినప్పుడల్లా ఎప్పటికప్పుడు తీసి ఇంక వాటిలో అయితే పెట్టుకుంటాను. ఈ చిన్న బుడ్డి డబ్బాలు అయితే నేను డీమార్ట్లో తీసుకున్నాను. నాకు ఇలా గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా ఇష్టము. బట్ మేము అక్కడికి ఇక్కడికి ట్రాన్స్ఫర్స్ అవుతూ చాలా లాంగ్ జర్నీ తిరుగుతూ ఉంటాం కదా, సో అందుకే ఎక్కువగా తీసుకోరు మా వారు. బట్ నాకు ఇష్టం అనమాట. హనీ బాటిల్స్ అన్నీ కూడా మా కింద ఆంటీ వాళ్ళు అయితే నాకు ఇచ్చారనమాట. సో అవి కూడా బాగా క్లీన్ చేసుకొని వాటిని అయితే బాగా యూజ్ చేసుకునేదాన్ని. నర్సన్పేటలో ఉండేటప్పుడు ఓనర్ అయితే చాలా మంచివారనమాట. నాకు గ్లాస్ ఐటమ్స్ అంటే ఇష్టం అని చెప్పి, ఆవిడ ఎలాగో యూజ్ చేయట్లేదని చెప్పి వాళ్ళు ఎక్కువ హనీ తాగేవారు. సో ఆ బాటిల్స్ అన్నీ కూడా నాకు ఇచ్చారు. అండ్ అవి అయితే నేను ఈ విధంగా పోపులు వేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటూ ఉంటానన్నమాట. అండ్ ఇప్పటికీ అవి 3 years అవుతుంది. చాలా సేఫ్గానే ఉంచుకున్నాను. అవి ప్యాకింగ్ చేసేటప్పుడు అయితే చాలా వరకు ఎక్కువ పేపర్ రోలింగ్స్ అన్నీ చేసి ప్యాకింగ్ చేస్తూ ఉంటాను. జాగ్రత్తగానే ఉంచుకుంటూ ఉంటాను. బట్ మా వారే ఎందుకో కొనడానికి ఇష్టపడరు. ఇంకా తీసుకున్నవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్ది పెట్టుకుంటాను. ఫ్రిడ్జ్ చూసి భయపడకండి, ఎందుకంటే నావన్నీ కూడా గ్రాసరీయే ఎక్కువ ఉంటాయి. పురుగు పట్టకుండా ఇంకా ఉలవలు, కందులు, ఇంకా కొన్ని పెసలు కర్రీ కుక్ చేసుకోవడానికి ఇలా అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాను. మసాలాలు, కారము ఈ విధంగా అయితే. నువ్వులు అయితే చాలా వరకు అమ్మిస్తుంది, అత్తయ్య ఇస్తుంది. అవన్నీ కూడా ఎక్కడ పెట్టాలో అర్థం కాదు. ఈ పికిల్స్ అనేవి నేను టమాటా పికిల్ పెట్టాను, అది కూడా కొంచెం ఉంటే ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఈ విధంగా అయితే
ఉంటుంది. కింద అయితే చింతపండు అనమాట. చింతపండు చాలా వరకు కొద్దిగా ఒక 5 kgs వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇంకా చేపలు అలాంటివి వండేటప్పుడు అయితే అది యూస్ చేస్తాను. నార్మల్ చారు కోసం అయితే ఒక 5 kgs వరకు బయట ఉంటుంది. ఎక్కువగా నేనైతే ఆ పులుపు యూస్ చేయము. మనమైతే రీసెంట్గా 1 to 3 years అవుతుంది పులుపు తినడం మానేసాము. ఈ బ్లౌజెస్ వచ్చి మా తోటికోడలు అనమాట, స్టిచ్ చేశాను. మా చిన్న తోటికోడలు అయితే ఇంకా ఇచ్చింది. మాకు సంబరాలు వస్తున్నాయి కదా అని చెప్పి ఫాస్ట్గా అయితే నేను ఇది స్టిచ్ చేస్తాను. మేము సంబరమక్క అయితే వెళ్ళాలన్నమాట. సో ఇవైతే హ్యాంగర్స్. ఈ హ్యాంగర్స్ అనేవి మా అక్క నాకు హైదరాబాద్ నుంచి పంపించింది శారీ కోసము. ఒక 3 శారీస్కి అయితే వచ్చాయి. 100 రూపీస్కి ఒక 20 అలా ఇచ్చారనమాట. 2 కలర్స్ అయితే తీసుకున్నాను. కొన్ని అయితే నేను నా పట్టు శారీకి అయితే స్టిచ్ చేశాను. ఇంకా కొన్ని అయితే మిగిలాయి. అవి ఈ శారీకి కూడా మ్యాచ్ అవుతాయి అని చెప్పి ఇంకైతే నేను పెట్టుకున్నాను అనమాట. ఈ మగ్గం వర్క్ కూడా నేను నా హ్యాండ్స్తో వేసుకుని బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను. చాలా చక్కగా వచ్చింది. చూడండి ఎంత బాగుందో. వీడియో కావాలన్నా కూడా ఛానల్లో ఉంటుంది, తేజు తెలుగు బ్లాగ్స్. ఒకసారి అయితే వెళ్ళి మీరు కూడా ట్రై చేయండి. చక్కగా మనము తక్కువ డబ్బులతో హై డిజైన్ అయితే వేసుకోవచ్చు. సింపుల్గా నార్మల్ నీడిల్తో. బ్లౌజ్ అంతా స్టిచ్ చేయడం ఒక పని అయితే వీటికి ఇలా హ్యాండ్ వర్క్ చేయడం అయితే ఇంకొక పని అనమాట. ఎందుకంటే చేతి కుట్లు వేయడం అంటే నాకు మహా చిరాకు. బ్లౌజ్ కుట్టిమంటే మనము ఒక ½ an hour లో స్టిచ్ చేసేవచ్చు, కానీ ఈ విధంగా చేతి పని చేయడం అంటే మాత్రం చాలా వరకు బద్దకించేస్తూ ఉంటాను. ఈ బ్లౌజ్ కుట్టి ఒక 3 days అవుతుంది. 3 days నుంచి మిషన్ పైనే ఉందన్నమాట. వీటికి చేతి కుట్లు వేయాలి అని వాటిని చూస్తూ ఇంకా వేయడం అయితే మానేశాను. ఇంక ఎలాగో మాకు సంబరంకి కావాలి కదా, ఇంక కొన్ని అయితే ప్యాకింగ్ చేసుకోవాలని చెప్పి ఇంక ఇలా కాదని చెప్పి పనులన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత వీటి పని అయితే పట్టాను అనమాట. ఇంకా ఫాస్ట్గా వీటికైతే ఇంకా చేతి పని అయితే చేసేస్తాను. ఈ వర్క్ చేస్తాను కానీ చూస్తుంటే ఇంకా అక్కడక్కడ కూడా పెరల్స్ కుట్టాలని అనిపించింది అనమాట నాకు. సో అవైతే స్టిచ్ చేయడానికి నేనైతే ఈ విధంగా అయితే అదే కలర్ ఉన్న దారం అయితే తీసుకున్నాను. మనము ఈజీగా సింపుల్గా ఇంట్లోనే మన చేతులతో మనము మన బ్లౌజెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. 3-4,000 పెట్టి ఈ విధంగా మనము మగ్గం వర్క్ వేయించుకునే దానికన్నా బయట చక్కగా మన చేతులతోనే మనమే స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ పిక్ అయితే పోస్ట్ చేస్తాను చూడండి. ఇది సంబరం అయ్యాక తీసుకున్న పిక్ అనమాట. చాలా బాగా కుదిరింది బ్లౌజ్ అయితే. ఇంక నేనైతే ఉక్సులకి కాజాలకి మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. ఇంక ఇవైతే స్టిచ్ చేసేస్తూ ఉన్నాను అనమాట. ఫాస్ట్గా స్టిచ్ చేసి ఇంకా మా చెల్లిది కూడా ఉంది కదా, దానికి కూడా కాజాలు ఉక్సులు వెయ్యాలి. మాకు సంబరం ఉందని చెప్పి ఇంక ఈ వర్క్ అయితే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. లేకపోతే ఇంకొక 5 days అయితే ఈ ఉక్సులు కాజాలు వేయడానికి టైం అయితే తీసుకునేదాన్ని. ఇంకా ఫైనల్గా అయితే బ్లౌజ్కి మొత్తము ఇంకా ఈ విధంగా సింపుల్గా అయితే ఉక్సులు కాజాలు కుట్టేశాను. లాస్ట్లో ఇంకా నడుము కుట్లు కూడా ఇంకా మనము చేతి పని అయితే చేయాలి కదా, అది కూడా చేసేసాను అనమాట. ఫైనల్గా ఇలా వచ్చింది. ఇంకా నాకైతే ఎందుకో ఇక్కడ కొన్ని పెరల్స్ అయితే కుట్టాలి అని అనిపిస్తుంది అనమాట. సో వాటి కోసం అయితే నేను చూస్తున్నాను. నా దగ్గర కొన్ని ఇలా మగ్గం వర్క్ టైప్ వేయడానికి కుందన్స్ అవన్నీ ఉన్నాయి. ఈ విధంగా చూడండి ఇలా బాగుంటుందా, లేకపోతే మనము వైట్ కలర్ స్టోన్ పెట్టి దాని చుట్టూ ఇలా రౌండ్గా కుడితే బాగుంటుందా అని చూసుకొని ఏది సెట్ అయితే అది కుడదామని నేనైతే ఇంకా కుడుతున్నాను అనమాట. నాకైతే ఒక వైట్ది మిడిల్లో పెట్టి దాని చుట్టూ కూడా ఈ విధంగా పెరల్స్ కుట్టాలని అనిపించింది అనమాట. లుక్ కూడా చాలా బాగా నచ్చింది. సో ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకొని దాన్ని కొంచెం హైలైట్ చేశాను అనమాట. ఎందుకంటే ఇలా పైపింగ్ వేసిన తర్వాత అక్కడ మళ్ళీ డబల్ కుట్టు వేసేటప్పుడు రావట్లేదు. ఎందుకంటే ఇక్కడ వర్క్ ఉంది కదా, మిషన్ పాడైపోద్ది. సో దానికి చేతి పని చెయ్యాలి. అండ్ ఇలా కుట్టామనుకోండి చేతి పని కూడా కనిపించదని చెప్పి ఈ విధంగా అయితే సింపుల్గా కుట్టేశాను అనమాట. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందనమాట. నాకు చాలా బాగా నచ్చింది. ఇదే చూసి చెప్పండి బాగుందో లేదో అనేది తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ కావాలన్నా కూడా పోస్ట్ చేస్తాను. మీరు కూడా ఛానల్లో అప్లోడ్ చేసిన వీడియోని చూసి మీ బ్లౌజెస్ని అయితే స్టిచ్ చేసుకోండి. ఇంకా మిగతా సామాన్లన్నీ కూడా ఎక్కడొక్కడ సర్దేశాను. మా చెల్లి బ్లౌజ్కి స్టిచ్ చేయడానికి నాకైతే అసలు ఓపిక లేదు. మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ గ్రాసరీ తీసుకురావాలి, ఓపిక అయితే లేదనమాట. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.